హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో. ముందుగా నిఫ్టీ విషయానికి వస్తే మార్కెట్ అయితే క్రాస్ అవుతారా అనుకుంటున్నారు అని యూట్యూబ్లో చాలా ఉన్నాయి. మార్కెట్ క్రాస్ అయిపోద్ది అని. సో క్రాస్ అవుతుందో లేదో ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం. మార్కెట్ అయితే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ రావచ్చు, అంటే ఇది ఒక రెసిస్టెన్స్గా వర్క్ చేయొచ్చు. సప్లై జోన్ అంతా మార్కెట్ వీక్ అయితే లేదు, ఓకే, ఒక రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ అవుతుంది. సో నిఫ్టీలో రేపు అనాలిసిస్ చూద్దాం, రేపటి కోసం అనాలిసిస్ ఒకసారి చెక్ చేద్దాం. రేపు నిఫ్టీలో లెవెల్స్ అయితే 25,000 ఈరోజు హై అండి. ఇదే లెవెల్ నుంచి కరెక్షన్ వచ్చి టార్గెట్ ఆల్మోస్ట్ హిట్ అయినట్టుంది 1:2. సో ఇదే లెవెల్ అండి రెసిస్టెన్స్. ఈ లెవెల్ బ్రేక్ అయితే 25,100ని బ్రేక్ అయితే ఇంకా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి మార్కెట్. అంటే అంత సప్లై జోన్ అనేది ఏం లేదు దీనికి 25,100 మీదన. అదే డిమాండ్ జోన్కి వస్తే 24,900 అండి. 24,900 అండి మంచి డిమాండ్ జోను. ఇది ఇంట్రాడే చేసే వాళ్ళకి అయితే. అదే స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అయితే వేరేగా ఉందండి. స్కాల్పింగ్ చేసే వాళ్ళు ఒకసారి చెక్ చేద్దాం. స్కాల్పింగ్ చేసే వాళ్ళు కూడా సేమ్ అండి. ఈరోజు వెళ్ళిన హైయే రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ నుంచి ఆల్రెడీ కిందన వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది కాబట్టి రేపు ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. అంటే 24,960 ఇది ఈజీగా బ్రేక్ అవుతుంది రేపు. అంటే ఈ ఒక రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నాను మార్కెట్. అదే 25,100, 25,050 ఈ రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఇది అన్ని నిఫ్టీ అనాలిసిస్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మంచి రెసిస్టెన్స్ లెవెల్ జోన్లో ఉందండి. ఇది ఈ క్యాండిల్కి సగం వచ్చింది. సో ఇది మంచి రెసిస్టెన్స్ లెవెల్ జోన్. అంటే 51,002 అంటే ఈరోజు హై అండి. ఈరోజు హై అనేది మంచి రెసిస్టెన్స్ లెవెల్ జోను. కొంచెం కరెక్షన్ అయితే రావచ్చు, కానీ చెక్ చేద్దాం ఒకసారి లెవెల్ ఎక్కడ వస్తాయో, మార్కెట్ ఎక్కడ వరకు వస్తాయో ఒకసారి చెక్ చేద్దాం. మార్కెట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టి. మార్కెట్ అయితే డిమాండ్ జోన్లో ఉందండి. ఇప్పుడు మార్కెట్ 51,000 అనేది 100 ఈ జోన్ అనేది డిమాండ్ జోను. అలాగే ఈ లెవెల్ని బ్రేక్ అయితే 51,900 ఈ లెవెల్ అండి. 51,900 అనేది ఒక డిమాండ్ జోన్, అంటే ఒక సపోర్ట్కి వర్క్ అవుతుంది. డిమాండ్ జోన్ అని కాదు, ఒక సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది. అదే సప్లై విషయానికి వస్తే 51,500 అండి. నిన్న చెప్పిన లెవెల్స్ ఇంకా అది పెండింగ్లోనే ఉంది. ఈ లెవెల్ని ఒకసారి టచ్ చేసి ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా అంటే ఈ మధ్యలో, అంటే 51,200 నుంచి 51,400 మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా 51,500 అనేది ఒక డిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఆ లెవెల్ నుంచి కొంచెం కరెక్షన్ అయితే రావచ్చు. అంటే 150 పాయింట్, అంటే ఇక్కడ నుంచి ఒక 1:2 రావచ్చు కిందకి మార్కెట్. అలాగే స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే, స్కాల్పర్స్ కోసం అయితే ఈరోజు ఇది ఒక రెసిస్టెన్స్ వర్క్ అవుతుంది అండి. ఏంటంటే 51,250 అనేది చిన్న రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఒక 50 పాయింట్స్ వరకు ఇక్కడ వెళ్ళి టచ్ చేసి ఒక కిందకి రావచ్చు. అందుకని ఎక్కువ వస్తుంది అనుకోవట్లేదు మార్కెట్. ఒకవేళ టచ్ చేసినా ఇది వీక్ అయి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ విషయానికి వస్తే ఇది ఒక డిమాండ్ జోన్ అండి. అంటే సపోర్ట్ అనుకోవచ్చు, డిమాండ్ అనుకోవచ్చు. అంటే సపోర్ట్ అంటే చిన్నదే, కొంచెం ఇక్కడ బౌన్స్ వస్తుంది, కానీ ఇక్కడ డిమాండ్ జోన్ కూడా ఉంది 51,950. ఇది ఒక సపోర్ట్ జోన్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదండి మన అనాలిసిస్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.